శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 12వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. దాన్ని కూలంకుషంగా ఒకటో శ్లోకం అయిపోయినా నేనంతా తొందరగా చెప్పాను కాబట్టి కూలంకుషంగా మళ్ళా వివరించి చెప్తాను. ఇక్కడ 12వ అధ్యాయం 1వ శ్లోకం ఇంట్రడక్షన్ నుంచి జరిగింది ఏంటంటే, 2వ అధ్యాయం దగ్గర నుంచి ఏం చెప్పారు 11 వరకుని సూక్ష్మంగా అందులో చూపించాడు. 2వ అధ్యాయంలో ఆత్మ యొక్క నిర్వికారమైన పరమార్థ స్వరూపాన్ని చాలా విస్తారంగా చెప్పింది. నిర్వికారమైన వికారరహితమైన ఆ పరమార్థ స్వరూపాన్ని, ఆత్మతత్వం యొక్క స్వరూపాన్ని 2వ అధ్యాయంలో చాలా అద్భుతంగా వర్ణించాడు. 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విభూతులు చెప్పబడ్డాయి. భగవంతుడి యొక్క విభూతులు చెప్పాయి. శశి సూర్యయోహో అని ఈ రకంగా విభూతులు 7వ అధ్యాయంలోని 10వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 11వ అధ్యాయంలో భగవంతుడు విశ్వరూప విషయంలో అర్జునుడి కోరిక మేరకి వివరించాడు. నీ విశ్వరూపం ఏమిటో తెలియచెప్పమని అడిగితే అర్జునుడి కోరిక మేరకి చెప్పాడు. అంటే ప్రస్తుతానికి సామాన్య సాధకుడు మొదట విభూతి ఉపాసన 7 నుంచి 10 వరకు చెప్పే విభూతి ఉపాసనను అన్ని చక్కగా ప్రారంభించి విశ్వరూప ఉపాసన అంతస్తుకు చేరడానికి ఒక మెట్టుగా 11వ అధ్యాయం చెప్పబడ్డది. 11వ అధ్యాయం చెప్పబడ్డది. 9వ అధ్యాయంలో అవ్యక్తం కన్నా అవ్యక్తుడై ఉన్న అక్షరం కన్నా, అవ్యక్తమైన అక్షరం కన్నా అక్షరుడైన భగవంతుడు నిష్ప్రపంచమైన పరమార్థ స్వరూపాన్ని వర్ణించింది. అక్షర స్వరూపము కన్నా అవ్యక్తము కన్నా వేరుగా ఉన్న నిష్ప్రపంచమైన క్షరము అక్షరము రాబోతుంది. ఇందులో క్షరము అంటే నామరూపాలతో కూడుకున్న ప్రపంచం నశించిపోయేది. అక్షరము అంటే బీజరూపముగా ఉన్నది. క్షరాక్షరమేవచ రెండిటికీ ఆవల ఉన్న నిష్ప్రపంచమైన పరమార్థ స్వరూపాన్ని 9వ అధ్యాయంలో చాలా గొప్పగా వర్ణించాడు. ఇప్పుడు అర్జునుడి ప్రశ్న ఏంటంటే, పూర్వ అధ్యాయం చివర చెప్పినట్లు విశ్వరూపము ఏదైతే భగవంతుడి యొక్క స్వరూపాన్ని విశ్వరూపంగా చూపించాడో దానిని ఆరాధించేవారే అధికులా. దాన్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఆ విశ్వరూపాన్ని ఎవరైతే ఉపాసిస్తున్నారో, విశ్వరూపుడిగా భగవంతుడిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ అధికులా, లేకపోతే ఏ విశేషము అంటని నిష్ప్రపంచమైన నిర్విశేషమైన అక్షర పరమార్థ తత్వాన్ని ఆరాధించేవాళ్ళు అధికులా అని అడిగాడు. ఆరాధించేవాళ్ళు అధికులా అని అడిగాడు. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ 12వ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉన్నాయి. 20 శ్లోకాలకి 19 శ్లోకాలకి ఈ మొదటి శ్లోకము, ఈ ప్రశ్నే చాలా ఇంపార్టెంట్ అనేది. దీని అభిప్రాయం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందువలంటే వెంటనే ఈ యొక్క విశ్వరూప ఉపాసనలు అక్షరోపాసనలు ఈ రెండు తెలుసుకుంటే ఈ ఇరువులో ఎవరు మేలు, ఈ యొక్క విశ్వరూప ఉపాసకులు మేలా అక్షరోపాసకులు మేలా, ఇద్దరిలో ఎవరు మేలు అని వారి ఇరువురి తారతమ్యాన్ని అర్జునుడు అడిగినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మేలు, ఏది గొప్పది అని ఈ రకంగా అర్జునుడు అడిగాడని ఇందులో మనకు కనిపిస్తుంది. అందులో ప్రశ్న అభిప్రాయాన్ని కొంత వివరించాలి. ఏది మేలు ఏది గొప్ప ఆ రకంగా అడిగాడా, ఏ రకంగా అడిగాడు? ఇందులో గొప్ప తక్కువ ఉంటుందా? భగవంతుడు ఉపదేశించిన దాంట్లో భగవంతుడు ఏది ఉపదేశించినా అది గొప్ప విభూతే. అంటే తక్కువ మేలు ఎక్కువ అలా ఉండదు. అందువల్ల ఆ ప్రశ్న అభిప్రాయం అలా అనిపిస్తుంది. అందులో దీని గురించి వివరించాలి. ఎందుకంటే పరమాత్మ తాను ఉన్నట్లే ఉన్న రూపయందు ఏ యొక్క విశేషము లేనివాడు, నిర్విశేషమైన స్వరూపమైన. నిజంగా చెప్పాలంటే పరమాత్మకి ఏ రూపము లేనివాడు. మనకి రూపం లేకపోతే వస్తువుని గుర్తించలేం కాబట్టి మన కోసం రూపాన్ని ధరించినట్లుగా అనిపిస్తుంది. నిజంగా
అతను నరూపమస్యేహ తదోపలభ్యతే రాబోతుంది 15వ అధ్యాయంలో. రూపము లేనివాడు, అలాంటి నిర్విశేషమైన స్వరూపం గలవాడు. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని ఇట్టివాడు అట్టివాడు అని ఏదైనా విశేషణం ఇచ్చి వర్ణించడానికి కానీ చింతించడానికి కానీ కుదరదు. ఇట్టిది అట్టిది అని వర్ణించలేము, ఇది అది అని చెప్పలేము, ఇది అది అని చెప్పలేము, అక్కడ ఇక్కడని దేశకాలాదులు కూడా చూపించలేము. దేని చేత వర్ణించడానికి కానీ చింతించడానికి కానీ కుదరదు. అందువల్ల శృతిలో అతన్ని అస్థూలం అననుహు అని ఈ రకంగా చెప్పింది. స్థూలము కాదు అంటే సూక్ష్మమా, అణువు కాదు అని చెప్పింది. ఈ రకంగా అతని యందు లేని ధర్మాల్ని తీసేస్తూ నేతి నేతి అని నిషేధిస్తూ తెలిపింది. అన్ని ధర్మాల్ని నిషేధించగా అన్నిటినీ దేనితో మనం నిషేధిస్తున్నాము? ఏ స్వరూపాన్ని, ఏ తానుని పెట్టుకొని నేనుతో సహా సర్వాన్ని నిషేధించి, నేను కావల ఉన్న తానుతో సర్వాన్ని నిషేధించి ఏది ఏ తానైతే మిగిలిందో దానిని బ్రహ్మముగా తెలిపిందే తప్ప తానుకి రెండొక వస్తువు జతలో చూపించలేదు. రెండవది లేని అద్వితీయాన్నే తెలిపింది. అందువల్ల అదే పరమార్థ స్వరూపము అని చూపింది. ఉపాధులను కనబడే వాటి యందు విశ్వరూపం ఒకటి అని చూపించింది. ఉపాధుల్లో కనబడే వాటి యందు విశ్వరూపం ఒకటి అని చూపించింది. ఇప్పుడు మొత్తం ప్రపంచమే స్వరూపం. ఇప్పుడు రంగురంగు బల్బులు ఉన్నాయనుకోండి, రంగురంగులు బల్బులు, దీపం కూడా రంగురంగులుగా కనిపిస్తుంది. రంగురంగుల బల్బులు ఉంటే ఎల్లో, బ్లూ, రెడ్ ఇలాగా రంగురంగుల బల్బులు ఉంటే దీపం కూడా రంగురంగులో ఉన్నట్లు కనిపించినట్టుగా ఆ ఉపాధి వల్ల ఆయా రూపంలో పరమాత్మ ఆ రకంగా కనిపిస్తున్నాడే కానీ పరమాత్మకు మాత్రము ఏ రూపము లేనివాడు. కరెంటుకి ఏ రకంగా ఆ రూపాలు లేవో, బల్బు వల్ల ఆ రూపాలతో ఏ రకంగా తోస్తుందో, అలాగే నిత్య చైతన్య స్వరూపమైన పరమాత్మకి ఏ రూపము లేనివాడు అని చూపించింది. మొత్తం ప్రపంచమే శరీరూపమే ఉన్న పరమాత్మ యొక్క రూపాన్ని ఎలా చూపించింది? పరమాత్మ రూపం చూపించింది అంటే అది అధ్యారూపం. సాధకులకి, మందమధ్యమాధికారులకి ఒక్కసారి భగవంతుడు నిష్ప్రపంచుడు, నిర్వికారుడు, నామరూపరహితుడు అంటే దానిని ఊహించలేడు కాబట్టి, మనసుకు తోచదు కాబట్టి, ఇంద్రియాలకి కనిపించేది కాదు కాబట్టి ముందు ఇంద్రియాలకి కనిపించేటట్టుగా, మనసు చింతించేటట్టుగా, రూపాన్ని ధరించేటట్టుగా చూపించాడు. ఏ రకంగా చూపించాడు? విశ్వరూపమంతా కూడా పరమాత్మయే అని చూపించాడు. అంతేగాని మన ఇళ్లల్లో ఉన్న చిన్న విగ్రహము లేకపోతే గుళ్ళల్లో ఉన్న పెద్ద విగ్రహము అని ఒక రూపము ఆ కించిత్ విగ్రహం కాదు, కించిత్ పరిమాణం కాదైంది. పరిమాణం సర్వప్రపంచము ఆయనని ఆ రూపాన్ని చూపించింది. ఇటువంటి సోపాధికరణ రూపాలన్నిటికన్నా నిర్గుణమైన పరమాత్మ గొప్పవాడని చూపించింది. ఉపాధులతో కూడుకున్నవాడు, ఉపాధులతో కూడుకున్న ఆ యొక్క సగుణ రూపమైన విశ్వరూప పరమాత్మని ఎవరైతే చక్కగా దర్శనం చేస్తారో, భావన చేస్తారో, అలాంటి సాక్షాత్కారం భావన చేస్తారో, అలాంటి భావన చేసేవాళ్ళు వాళ్ళ యొక్క మనస్సు విస్తృతం అవుతుంది కాబట్టి, వ్యాపకం అవుతుంది కాబట్టి, అలాంటి వాళ్ళు నాయనా ఈ రూపము కూడా లేని నిర్గుణ స్వరూపుడు పరమాత్మ అని ఇంకొక చివరి మెట్టుకి తీసుకెళ్ళడానికి ఈ మెట్టు ఉపయోగపడుతుంది. ఈ మెట్టు లేకపోతే చివరి మెట్టు అర్థం అవ్వదు. ఈ మెట్టు లేకపోతే చివరి మెట్టు అర్థం అవ్వదు. అందువల్ల ఆ చివరి మెట్టు అర్థం అవడానికి ఈ మెట్టు చాలా అత్యవసరమైన ఉద్దేశం చేత భగవంతుడు ఈ రకంగా చూపించాడు. ఇటువంటి సోపాధిక రూపాలన్నిటికన్నా నిర్గుణ ఉపాసన పరమాత్మ చాలా గొప్పవాడని చూపించింది. ఈ రకంగా నిరుపాధికమైన పరమాత్మ స్వరూపము మరియు సోపాధికమైన విశ్వరూపము రెండిటికీ భగవంతుడు అక్కడక్కడ ఉపదేశించడం చేత అర్జుడికి ఈ రెండు రకాల ఉపాసనలో ఏది ఉత్తమము అని సంశయం కలిగింది. రెండు రకాల ఉపాసనలో ఏది ఉత్తమం అని సంశయం కలిగింది. ఇక్కడ అక్షరోపాసకులు, విశ్వరూపోపాసకులు, అక్షరోపాసకులు అంటే నిర్గుణోపాసకులు, అద్వైత. ఇక్కడ అక్షరోపాసకులు, విశ్వరూపోపాసకులు ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది అర్జునుడి ప్రశ్నలో ముఖ్యం కాదు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అంటే ఆ గొప్పలో చేరిపోదామని ఆ రకమైన కుతూహలంతో అర్జునుడు అడగలేదు.
అర్జునుడు అంత తెలివి తక్కువవాడు కాదు. అర్జునుడు చాలా మేధావి, మహా ఉపాసకుడు, తర్వాత ఉత్తమాధికారి, మందాధికారి కాదు. అదే సాక్షాత్తు భగవంతుడే వచ్చి అర్జునుడికి ఉపదేశించాడు. ఎవరు గొప్ప అనడానికి ఈ ప్రశ్న రాలేదు. అది ఇక్కడ ముఖ్యం కాదు. ఎందువలంటే అర్జునుడు 2 ఉపదేశాలు విని ఉండడం చేత 2 ఉపదేశాలు విన్నాడు. విభూతి ఉపాసన, విశ్వరూప ఉపాసనతో కూడుకుని సగుణారాధన విన్నాడు. 2వ అధ్యాయంలో చెప్పిన ఆ నిర్గుణారాధన, ఆ యొక్క పరమాత్మ యొక్క తత్వాన్ని నాసతో విద్యతే భావం అని చాలా చక్కగా అది కూడా విన్నాడు. అందువల్ల 2 విని ఉండడం చేత నేను దేన్ని చెయ్యాలి, నాకేది మేలు అడగడానికి వచ్చిందే కానీ ఏది గొప్ప, ఎవరు మేలు అని మనం ఏమడుతాం? ఏదైనా ఎదుగుతుంది ఏంటంటే మన అందరికీ ఒకటే నా దగ్గర కూడా అంటారు మన అని నన్ను కూడా కలిపేస్తారు వాళ్ళ కష్టాల్లో. మనకి ఎన్ని కష్టాలు ఒక్క అంటాం. అంటే స్వామివారిని ఎక్కడ పెట్టి మనం మాట్లాడాలని కూడా తెలియదు. నేను మాట్లాడుకోవడం అహంకారం, అందరినీ కలుపుకొని మనం అంటాం. అలాగే భగవంతుడు అహంకారంతో ఇక్కడ ఏది గొప్ప ఏది మేలు అని అడిగి ఆ గొప్ప వాళ్ళు చేరిపోదాం దృష్టి అడగలేదు. నాకు అనేది నేను అని పెట్టుకొని ఆయన నేను దేనిని చెయ్యాలి అనేదే ఆయన ఇంపార్టెంట్గా అడిగాడు. అందుకే నాకు ఏది సులభంగా ఉంటుందో ఏది కుదురుతుందో అది నాకు చెప్పు అని ఆ సంశయంతో అడిగాడు. అందువల్లనే తేషాంకే యోగవిత్తమాహ అన్నాడు. తేషాంకే యోగవిత్తమాహ, ఆ యోగవిత్తమంలో ఎవరు ఉత్తములు, ఏది ఉత్తమం, ఆ యోగవిత్తమములో ఏది ఉత్తమము నాకు అది చెప్పు అని. వారిలో యోగం అధికంగా తెలిసిన వాళ్ళు ఎవరు, ఏ యోగం ఉన్నతమైనది, ఏ యోగం గొప్పది, ఏ సాధన సుఖకరమైనది, ఏ యోగం చేస్తే నాకు సుఖకరం, ఎవరో చేసింది నాకు వద్దు, ఎవరిదో నేను రుద్దుకోవటం లేదు, నాకేది ఉత్తమమో ఏది సుఖకరమో అది నాకు చెప్పు. ఇది ఇక్కడ ప్రశ్న. ఈ సందర్భంలో ఇంకో విషయాన్ని చూడాలి. ఏంటంటే భగవద్గీతలోని వీటి యందు జ్ఞానము ఉపాసన అని 2 శబ్దాలు పర్యాయ పదాలుగా వస్తుంటాయి. ఇప్పుడు వేదాంతులు జ్ఞానం అంటే ఏమంటారు? వేదాంతులు జ్ఞానాన్ని వస్తుతంత్రము అని అంటారు. జ్ఞానాన్ని వస్తుతంత్రమైనది అని అంటారు. ఉపాసన అంటే భావనారూపమైనది అని అంటారు. అందువల్ల ఇక్కడ అర్థ వివేకం ఈ రకంగా చేసింది శాస్త్రం. జ్ఞానం అంటే వస్తుతంత్రమైనది, వస్తువు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం. సూర్యుడు ప్రకాశ స్వరూపుడు, వెలుగు స్వరూపుడు అని ఉన్నది ఉన్నట్టుగా సూర్యుని తెలుసుకోవడం. సూర్యుడు చీకటివాడు ఒకప్పుడు అంటే అది అబద్ధం. సూర్యుడు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది వస్తుతంత్రమైనది, వస్తువు ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. ఉపాసన భావనారూపమైనది, రెండోది కర్తృతంత్రమైనది. అంతే కదా, కర్తృతంత్రమైనది. ఇప్పుడు మామూలు శాలిగ్రామము విష్ణుబుద్ధి, శాలిగ్రామం యందు విష్ణుబుద్ధి, లింగము యందు శివబుద్ధి. ఇది కర్తృతంత్రమైనది. భావన, క్యాలెండర్ ఫోటో కట్టి అది దండం పెట్టడం, అది భావనయే కానీ అందులో దేవుడు ఉన్నాడా? అది భావనాత్మకమైన ఉపాసన. ఇది భావనారూపమైనది. ఈ రకంగా వివేకం చేయాలి. ఇది ఇక్కడ భావనారూపమైన ఉపాసన ఏదైతే ఉందో అది 10-11 అధ్యాయాల్లో చెప్పబడింది. వస్తుతంత్రం ఏదైతే ఉన్నదో అది 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఇది ఈ విషయ విమర్శకు కావాల్సిన ఉండడం చేత ఈ రకంగా పారిభాషికంగా ఈ శబ్దాల్ని ఉపయోగించి చూపించింది. జ్ఞానము ఉపాసన అనే 2. అందులో జ్ఞానము అంటే అన్నిటికీ జ్ఞానం అని పేరు పెట్టినా ఇక్కడ జ్ఞానము అక్కడ ఉన్న అధ్యాయము దాన్ని చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఉపాసన కూడా జ్ఞానం అంటుంటారు, విద్య అని అంటుంటారు. విద్యాంచ అవిద్యాంచ అంటే విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే కర్మలు. అక్కడ ఈశావాస్య ఉపనిషత్తులు ఈ రకంగా గీత మొదలగు ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాచీన గ్రంథాల్లో ఈ 2 శబ్దాలని 2 అర్థాలు ఉపయోగించడం చేత ఏ సందర్భంలో ఏ అర్థాన్ని గ్రహించాలో వివేకం వల్ల తెలుసుకోవాలి. అన్నిటికీ ఒకటే ముడిపెట్టకూడదు అని అర్థం. ఇక్కడ ఉపాసన అంటే ఆ వస్తువు యొక్క చింతన యందే సతతము నిలిచిపోవడం. ఉపాసన అంటే తైలధారవత్తు రాబోతుంది. ఈ యొక్క గ్లాసు నుంచి ఆ గ్లాసులో తైలం
నూనె పోసినప్పుడు ఎక్కడ కటింగ్లు రావు, అలాగ ముద్దగా అలాగ పడుతుంది కాన్సన్ట్రేషన్గా. ఆ రకంగా ఉపాసన ఆ రకంగా చేయాల్సి వస్తుంది. ఉపాసన అంటే ఆ వస్తువు యొక్క చింతన యందే సతతము నిలిచిపోవడం. శాస్త్రోక్తమైన గుణాలతో కూడిన ధ్యేయాన్ని లౌకిక వస్తువుల చింతనకి అవకాశం ఇవ్వకుండా భావన చేయడమే ఉపాసన. లౌకిక వస్తువుల యొక్క చింతన రాకుండా ఉపాసన చాలా కష్టం. ఇప్పుడు అందరూ ఉపాసకులు ఏం చేస్తుంటే 1 గంట 2 గంటల జపమాలు తిప్పేస్తూ ఉంటారు వాడు పెట్టుకునే బొమ్మ యందు. నేను ఉపాసకుడిని బోర్డు పెట్టేస్తాడు, కడియాలు ఉంగరాలు మెళ్ళలో గొలుసులు, అక్కడి నుంచి షాప్ పెట్టేస్తాడు. వాడికి ఇవి చేస్తాను అది చేస్తాను, అమ్మా చెప్పమ్మా వస్తుంటుంది భక్తి ఛానల్లో, చెప్పమ్మా అంటాడు. నాది పలానా మూలా నక్షత్రం అండి, పలానా నాకు కొంచెం తుమ్ములు దగ్గులు వస్తున్నాయండి, అమ్మ ప్రత్యంగర చేయమ్మా అంటాడు. వాడు తోచింది అది యాడు అరగంట, భక్తివాడికి డబ్బులు యాడు, వీడికి ప్రజల దగ్గర డబ్బులు. మధ్యలో ఎవడైతే దేవుని కూడా కొనుక్కుందామని డబ్బులు పోగొట్టుకుందాం అనుకుంటాడో వాడు డబ్బులు ఇచ్చేస్తాడు వీడికి. వీడు అరగంట ఉపాసన చేసిన ఏదో ఉపాసన బలం. నిజంగా ఉపాసన అంటే అది కాదు. ఉపాసన అంటే తైలధారవతు, నిరంతరము ప్రతి క్షణము భగవంతుడి కోసమే అర్పితం. భగవంతుడికి ఏం కావాలని అడుగుతాడు తప్ప మనిషికి పశువులకి జంతువులకి వీడికి ఏం కావాలని అడిగే స్థాయికి దిగజారిపోడు. ఎందుకంటే సర్వము ఆయనే అయి ఉన్నాడు. ఆయనకేం కావాలో అనేది అలా చూస్తూ ఆయన యందే నిలిచి ఉంటాడు. ఆయన ఏమడుగుతాడు, ఆయనకి నిత్యము ఆరాధనతో కూడుకుంటాడు. ఈ ఉపాసన పురుష ప్రయత్న అధీనమై ఉంటుంది. ఉపాసన పురుష ప్రయత్నంతో వాడు భావన ఎంతవరకు పెరిగి ఉంటే అంత ఆ ఉపాస్య దేవత దగ్గరైపోతూ ఉంటుంది. అది పురుష ప్రయత్నంతో కూడుకుని ఉంటుంది ఉపాసన. అయితే ప్రయత్నం సడలిపోతే భావం కూడా ఆగిపోతుంది. ప్రయత్నం ఏదైనా ఇటుపక్క ఒక అరగంట సినిమా చూద్దామనో లేకపోతే ఏదో టీవీ చూద్దామంటే ఆ భావం కూడా తిరిగిపోతుంది. కొంచెం టీవీలు దొరకకూడదు అంటుంటారు, ఊరికే తిరుగుతూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది కానీ భావం ఉండదు. అందువల్ల కొంతమంది ఆ బ్రేక్ కూడా లేకపోవడం, అందులో ప్రయత్నం దృఢంగా చాలా కాలం వరకు ఎవడైతే నడుపుతూ ఉంటాడో ఆ ధ్యేయము మనస్సుని స్థిరపరుస్తుంది. ఆ మనస్సు ఉపాస్య దేవతగా మారిపోతుంది. ఆ ఉపాస్య దేవతగా మనసు మారినప్పుడు ఈ మనస్సే స్వప్నంలోకి వెళ్ళినప్పుడు వాసనారూపకంగా ఈ వాసనతోటే స్వప్నంలో కూడా మనస్సు ఆ రూపాన్నే ఆ యొక్క కృష్ణుడితో మాట్లాడినట్టుగా, కృష్ణుడు ప్రత్యక్షమైనట్టుగా, కృష్ణుడు ఏదో అయినట్టుగా అవే కళలు వస్తూ ఉంటాయి. అంతే ఆ భావం అంతలాగా అయిపోయింది. జీవితంలో కళ వచ్చిందంటే నేను కృష్ణుడు నాకు కళ్ళలో కనిపించాడు నేను బాగా ఉపాసన చేసుకోవడం కూడా పొరపాటు, ఏదో ఒకసారి అలాగా అనిపిస్తుంది. కానీ ఉపాసన ఈ రకంగా తదేకంగా చేసేవాడు కళలోని కృష్ణుడే, మెలకువలోని కృష్ణుడే. వాడు మనసు అలాగ తయారైపోయింది. ఆ రకంగా తయారు చేయడం ఏదైతే ఉందో అది చాలా కష్టమైనది. ఉపాసన చాలా కష్టం ఆ రకంగా చేయడం. అప్పుడు దాన్ని సాక్షాత్కారమైనట్లుగా చెప్పుకుంటారు. నా కళ్ళలో సాక్షాత్కారం అయింది, లేకపోతే మెలకువలో ఆయనే అలాగ చెప్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాను, ఆయనే నాతో నడిపిస్తూ ఉంటాడు అని అదే భావంతో ఉంటాడు. వాడికంటూ కర్తృత్వం పోతుంది. వాడి కర్తృత్వం పోతుంది. కర్త ఆయనే, భోక్త ఆయనే అనుకుంటాడు. రెండు ఆయనే అనుకుంటాడు. నేనేం చేస్తున్నా ఆయనే చేయిస్తున్నాడు అనుకుంటాడు. అందువల్ల అది అద్భుతమైన ఉపాసన. ఆ రకమైన ఉపాసన చేసినప్పుడు సాక్షాత్కారమైనట్టుగా అవుతుంది. ఇదంతా ఉపాసన యొక్క విచారం. ఇక జ్ఞానం అంటే వస్తువుకి ప్రమాణానికి తగినట్లే అయ్యేది. వస్తువు ఏదైతే ఉందో అది మన ప్రమాణానికి తగినట్లుగా కనిపించేది. ప్రమాణానికంటే ఇంద్రియాలకి. ఇప్పుడు ఈ సెల్లదులో సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ పెట్టా అనుకోండి, ఇలా సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ పెడితే ఈ సెల్లో మన కర్తృతంత్రం, వస్తువు మన వస్తువుని చూసుకున్నాం అంటే వస్తువుని ఇంకొకలా చూడడం అనేది కర్తృతంత్రము. జ్ఞానం అంటే ఉన్నది వస్తువును ఉన్నట్టుగా చూడడం, ఇది సెల్లు అని జ్ఞానంతో ఉండడం కదా, అని జ్ఞానంతో కలిగి ఉండడం. అలాగే ఇక్కడ జ్ఞానం అంటే వస్తువుకి ప్రమాణం తగినట్లుగా కనిపిస్తుంది. ఉదాహరణకు దూరముందన్న ముచ్చిపుచ్చిప్ప వెండి వలె కనబడుతుంది. ముచ్చిపుచ్చిప్ప ఏదైతే ఉందో దూరంగా కనిపించేది అది ముచ్చిపుచ్చిప్ప అని తెలియదు, వెండిలా కనిపిస్తుంది. లేక తాడు యందు పాము కనిపిస్తుంది, తాడు అని తెలియదు, పాముగా కనిపిస్తుంది. దగ్గరికి పోయి చూస్తే అది ముచ్చిపుచ్చిప్ప అని తెలుస్తుంది, లేదా తాడు అని తెలుస్తుంది. అంతే కదా, దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు తాడు లేక ముచ్చిపుచ్చిప్ప అని తెలుస్తుంది. దూరంగా చూసినప్పుడు అక్కడ ముచ్చిపుచ్చిప్పగాను
అంటే అది కంటి దోషమా? దూరంగా కనిపించడం చేత తాడు పాముగా కనిపించింది అంటే కంటి దోషం కాదు. దేని దోషము? బుద్ధి దోషం. బుద్ధిలో ఉన్న పాము తాడు యందు వేసుకుని చూస్తున్నాము, అంతేగాని కంటి దోషం కాదు. కంటి దోషం అందువల్ల ఏదైతే ఆరోపాలతో ముచ్చుపు చెప్పు యందు వెండి, ఎండమావులి యందు నీరు, ఆ యొక్క తాడు యందు పాము కనిపిస్తున్నాయో అవి కంటి దోషము కాదు, బుద్ధి దోషం. ఆ రకంగా ఏదైతే దగ్గరికి పోయి చూస్తే అది ముచ్చిపు చిప్ప లేక తాడని తెలుస్తుంది. ఇక పైన ఆ వస్తువు ముచ్చిపు చిప్పని లేక తాడని గుర్తించుకోవడానికి ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు. అది గుర్తించడానికి ఏ ప్రయత్నం చేయాలి? కన్ను పెద్ద చేసి చూడాలా, లేకపోతే ఒకసారి బొత్తాలిప్పిలా ఏం చేయాలి? ఉపాసన చేయాలా, జపం చేయాలా, యోగాసనాలు వేయాలా, ఏం చేయాలి? బుద్ధిలో మార్పు. బుద్ధిలో పాము అనే భ్రాంతి ఉంది, దాని మీద వేసాం. అదే బుద్ధి మళ్ళీ ఒకసారి చూసింది, కంటి ద్వారా చూసినప్పుడు ఉన్నది తాడే, పాము కాదని తెలుసుకుంది. ఈ రకంగా వేరే ప్రయత్నము చేయనక్కర్లేదు. వస్తువు యొక్క జ్ఞానమైన అది ఆ వస్తువు యొక్క జ్ఞానం అయిందంటే అది స్థిరపడిపోతుంది. అది తాడు, అది తాడు స్థిరపడిపోతుంది. ఉపాసన అలా కాదు, స్థిరపడదు. భావన ఆగిపోతే ఉపాసన ఆగిపోతుంది. నిరంతరం భావనలో ఉండాలి, చివరి క్షణం వరకు. చచ్చిపోతున్నప్పుడు కూడా ఆ భావనలో ఉండాలి. అప్పుడు ఆ లోకానికి, ఆ దేవత దగ్గరికి వెళతాడు. చనిపోయినప్పుడు కూడా ఆ భావం పోకూడదు. మనం బతికుండగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ భావన అలాగ మొదలు పెడితే, చనిపోయినప్పుడు చంచలమై మనస్సు విలవిల్లాడిపోతున్న మనసుకి అది అలవాటు అయిపోయి ఆ మనస్సు అదే భావంలో ఉంటుంది. మనం ఎప్పుడు లేకుండా చివరిలో నారాయణ నారాయణ అంటే నారాయణ అన్నట్టుగా ఉంటుంది. దానికి అలవాటు లేదు, మనసు ఎప్పుడు చూడలేదు, దాని గురించి చింతన చేయలేదు. ఎక్కువగా సినిమాల గురించి, టీవీల గురించి, సీరియల్ గురించి చేసింది, కానీ ఆ యొక్క భగవంతుడి గురించి ఎక్కడ చేసింది అంత చింతన చేయలేదు. అందువల్ల రాత్రి పడుకున్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా భయాలు వస్తూ ఉంటాయి. చీకట్లో పడుకున్నా అనుకోండి, ఒక్కసారి ఏదేదో భయపడిపోతూ ఉంటాడు, అని లేచిపోతాడు. ఎందుకంటే పొద్దున్నుంచి అవే టీవీ సీరియళ్ళు, అవే గోల. రాత్రి నిద్ర పట్టదు, పొద్దున్నేమో మళ్ళీ గోల. ఉపాసన నిరంతరం చేయడం చేత రాత్రి కలలో కూడా అదే కనిపిస్తుంటుంది. భావన ఆగిపోతే ఉపాసన కూడా ఆగిపోతుంది. కానీ ఆత్మజ్ఞానం అలాంటిది కాదు, జ్ఞానం అలాంటిది కాదు. ఇది తాడు అని తెలిస్తే అది తాడుగా బుద్ధిలో స్థిరపడిపోతుంది. మళ్ళా దాని యందు పాము పుట్టదు. ఉపాసన మాత్రం భావన ఆగిపోతే మళ్ళా ప్రపంచం యథా రాజా తథా ప్రజ అని ఈ రకంగా. ఇలాగ సామాన్య స్థితిలో దేహాదులే మనం అనే జ్ఞానం కలిగినా వివేకించి చూస్తే దేహాదుల కంటే వ్యతిరేక్తమే ఆత్మే నేనని తెలిసిపోతుంది. అందులో సామాన్య దృష్టితో మామూలుగా నేను ప్రకాష్ని, నేను రామకృష్ణుని, నేను ఫలానా శాస్త్రిని, ఇలాగా దేహాదులతో కూడుకుని మామూలుగా అనుకుంటాం. కానీ విచారించి చూసినప్పుడు ఈ పేర్లతో కూడుకునే దేహాదుల కంటే వ్యతిరేక్తమైన ఆత్మ నేనని ఇట్టే తెలిపోతుంది. ఎందుకంటే శరీరం నేను అయితే శరీరంలో ఉన్న అంగాలు కోల్పోయినప్పుడు, చెయ్యి విరిగినా, కాలు విరిగినా, చర్మం కాలినా నేను కాలిపోయాను అన్నాం, నేను విరిగిపోయాను అనం. కాలు విరిగింది, చెయ్యి విరిగింది, చర్మం కాలింది అంటాం, కానీ నేను కాలిపోయాను, నేను విరిగిపోయాను అనం కదా. అందువల్ల శరీరము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. కన్ను లొట్టపోయినా, అలాగే వాక్కు పడిపోయినా, చెవి వినిపించకపోయినా, నేను వినిపించట్లేదు, నేను కనిపించట్లేదు అంటావా? చెవి వినిపించట్లేదు, కన్ను కనిపించట్లేదు. ఇంద్రియాల యొక్క ఆవల ఉన్న నేను వేరు, అది ఆత్మ. అలాగే దేహాదులకి నేను వేరు, అది ఆత్మ. ఆత్మ వ్యతిరేక్తుడని ఇట్టే తెలిపోతుంది. అందుకే శాస్త్రంలో చెప్పినట్లు ఇలా లోపలికి పోయి విచారిస్తే దేహాదులన్నీ స్వప్న వస్తువులే అనిత్యమని, ఆత్మ ఒకటే పరమాత్మ అని తెలిసిపోతుంది. ఈ రకంగా విచారించిపోతే స్వప్నంలో ఏ రకంగా దేహము, ఇంద్రియాలకు కనిపించే బయట వస్తువు ఎంత అబద్ధమో, ఆ రకంగా మెలకువలో కనిపించేవి కూడా అంత అబద్ధమని ఇట్టే తెలిపోతుంది. ఎవరి దేహాదులు నిత్యము, అశుచి, దుఃఖమయము అనే జ్ఞానం కలిగిన వాటి అసత్యత గుర్తిస్తాడో అతడు ఇక ముందు ఎప్పుడు కూడా నేను నాదని, ఇది ఎప్పుడైతే దేహాదుని యందు అది నిత్యము అశుచి అని, దుఃఖమయమని,
అజ్ఞాన స్వరూపమని ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో అలాంటి వాడు ఎప్పుడు కూడా దేహాదులతో కూడుకుని నేను నాదని భావన కలిగి ఉండదు. ఇది స్థిరమైన జ్ఞానంతో కూడుకున్నది. అక్కడ స్థిరమైన జ్ఞానం ఉండదు. స్థిరమైన భావన ఉంటేనే ఉపాసన అంటాం. అది భావన. భావన పోతే ఉపాసన ఆగిపోతుంది. ఇక్కడ ఒకసారి కలిగితే పోదు. అది దీనికి దానికి తేడా. కూటస్థనిత్యుడైన ఆత్మీయందే అతని మనస్సు స్థిరపడి ఉంటుంది. ఇదే జ్ఞానం. ఇప్పుడు అర్జునుడు అడిగిన దాన్ని ఇక్కడ విమర్శిస్తాం. ఏమంటున్నాడంటే, భగవంతుడిని విశ్వరూపములను సతతంగా భావిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మని విశ్వరూపుడిగా సతతము సర్వదా ఎల్లప్పుడూ భావిస్తున్న యోగము ఏదైతే ఉందో అది సులభమా, లేక జన్మించడం లేదు, మరణించడం లేదు, జన్మ మరణాలు లేదు, జన్మ మరణాది కారణమైన నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైన పరమాత్మయే ఉన్నాడనేది అది గొప్పదా అని అర్థం. ఏదైతే భగవంతుని విశ్వరూపకంగా సతతము భావిస్తున్న యోగము, విశ్వరూపయోగము, విభూతి యోగం ఇవేవైతే ఉన్నాయో అది సులభమా, లేకపోతే జన్మ మరణరహితమైన అజహ అమరహ అని అంటాం కదా, జన్మ మరణరహితమైన జగజ్జన్మాది కారణమైన నిత్యశుద్ధముక్త స్వభావమైన ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ జ్ఞానము గొప్పదా, ఏది సులభము, గొప్పదాని కదా ఏది సులభము అనే తత్వవిచారం అవలంబించి ఆత్మతత్వం యొక్క అనుసంధానం అందే నిలిచిపోవడం సులభమా, లేకపోతే ఈ ఉపాసన విశ్వరూప ఉపాసన సులభమా అని అడుగుతున్నాడు. అందులో విశ్వరూప ఉపాసకులు అక్షరోపాసకులు వీరిరువులో ఎవరు తగిన వాళ్ళు, నాకు ఏది సులభము అనేది ఈ ప్రశ్నకి అర్థం. ఈ ప్రశ్న ఈ రకంగా భగవంతుడు వేశాడు. వేసి ఇక భగవంతుడు సమాధానం చూడాలి. దానికి ఏం చెప్పాడు భగవంతుడు? శ్రీ భగవానువాచ. భగవంతుడు ఈ రకంగా చెప్తున్నాడు. ముందు ఇంట్రడక్షన్. ఏతు అక్షరోపాసకాః సమ్యక్ దర్శినో నివృత్తైషణాః తే తావత్ తిష్టంతు తాన్ ప్రతి యత్ వక్తవ్యం తతుపదిష్టాత్ వక్ష్యామః ఏతు ఇతరే. ఎందువల్లంటే 2వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సగుణ నిర్గుణ రెండు ఉపదేశించాడు. 2వ అధ్యాయంలో ఆ యొక్క అక్షరోపాసన అనేది చాలా గొప్పగా చెప్పాడు. విభూతి ఉపాసన 7వ దగ్గర నుంచి 10 వరకు వచ్చింది. 11 విశ్వరూప దర్శనం చూపించాడు. అందులో ముందు ఏదైతే అక్షరోపాసన చెప్పాడో దాని గురించి ముందు చెప్తున్నాడు భగవంతుడు. ఏతు అక్షరోపాసకాః, ఎవరైతే అక్షరోపాసకులు, ఎవరు సమ్యక్ దర్శినః, యథార్థ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే జ్ఞానమే సమ్యక్ జ్ఞానం. యథార్థ జ్ఞానాన్ని సమ్యక్ జ్ఞానాన్ని ఎవడైతే సమ్యక్ జ్ఞానంతో కూడుకున్న వాళ్ళై సమ్యక్ దర్శులై యథార్థ జ్ఞానులై ఈషణాత్రయాన్ని వదిలి లోకేషణ విత్తేషణ పుత్రేషణ సమస్తము ఇవన్నీ కూడా మిథ్యయే. నా దేహాదులే మిథ్యన్నప్పుడు దేహాదులకి తోచిన సమస్తము మిథ్యయే కదా. సమస్తము మిథ్య అని ఈషణాత్రయాన్ని వదిలి ఎవరైతే అక్షరాన్ని ఉపాసిస్తారో, నాశనము కాని పరమాత్మని ఎవరైతే ఉపాసిస్తారో తే తావత్ తిష్టంతు, వారు అలా ఉండని. తే తావత్ తిష్టంతు, వాళ్ళు అలా ఉండని. ఎవరైతే ఉపాసిస్తారో తే తావత్ తిష్టంతు, వాళ్ళు అలా ఉండని. తాన్ ప్రతి యద్ వక్తవ్యం, వారి విషయంలో ఏదైతే చెప్పామో, ఏదైతే చెప్పాలో, వారి విషయంలో ఏదైతే చెప్పాలో తత్ దానిని ఉపరిష్టాత్ వక్ష్యామః, తర్వాత చెప్తాను. వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. ముందు అదొద్దు. నేను ముందు నీకు ఇది చెప్తాను, విభూతి చెప్తాను. వాళ్ళు ఈశ్వరత్రయ త్యాగం చేసి సర్వాన్ని వదిలిపెట్టి ఒక గడ్డి పోచ వదిలినట్టు వదులుతారు. ఎవరైనా అభిమానాన్ని వదలలేరు, అలాగే సంఘాన్ని వదలలేరు. సంఘం లేకుండా ఉండలేరు. వ్యక్తి కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, భార్య కానీ, అలాగే స్నేహితుడు కానీ, బంధువు కానీ, ఇందులో ఏది లేకపోయినా ఇంకోటితో ఉండొచ్చు. ఇవేమీ లేకుండా ఉండమంటే చాలా కష్టం. సంఘం అంటే అది.
భార్యతో కానీ, పిల్లలతో కానీ, ఇల్లుతో కానీ, పొలంతో కానీ, ఏ వస్తువుతోటి సంఘం లేకుండా ఒక్కసారి నేను అలా ఉంటాను ఒకరోజు అని అంటే, రేపు ఎలాగ కలిసిపోతుంది కాబట్టి ఇవాళ ఉండగలం, కానీ ఇంక సంఘమే లేకుండా ఉంటానంటే చాలా కష్టం. అది ఈశ్వరత్ర త్యాగం అంటే సంఘం లేకపోవడం. ఏ సంఘము లేని కేవలము ఆత్మతోటే నిలిచి ఉన్నవాడు సమ్యక్ దర్శుడు, వాడు అక్షరోపాసకుడు. వారి గురించి నీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అది అలా ఉండని, ఇప్పుడు నీకు చెప్తే అర్థం కాదు, వారి విషయంలో తర్వాత చెప్దాం. ఇప్పుడు వాళ్ళకంటే ఇతరైన వాటి గురించి చెప్తాను. ఏతు ఇతరేహే, అయితే వాళ్ళకంటే తక్కిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి నేను చెప్తాను. ఏమని? మయ్యా వేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. మయ్యా వేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. మయి విశ్వరూపే పరమేశ్వరే ఆవేశ్య సమాధాయ మను ఏ భక్తాః సంతాః మాం సర్వయోగేశ్వరాణాం అధీశ్వరం సర్వజ్ఞం విముక్త రాగాదిక్లేశ తిమిరదృష్టిం అని. మయి అంటే నాయందు, ఎరా మయి అంటే నాయందు విశ్వరూపే, విశ్వరూపుడైన పరమేశ్వరే, పరమేశ్వరుడైన నాయందు అని అర్థం. నాయందు అంటే ఎవరు? నేనే అనేసుకోవచ్చు. నాయందు అనగానే చాలామంది ఉపన్యాసం చెప్తున్నప్పుడు వీళ్ళందరూ వింటుంటే నాయందు అని, స్వామివారి ఎందే అని ఓ ఫోటో పెట్టి అక్కడి నుంచి దండలు అన్ని ఫోటోలు తీసేస్తుంటారు. కలికాలంలో దేవుళ్ళు ఎక్కువయ్యారు కదా, దేవుళ్ళు గోల, అందరూ దేవుళ్ళే. నాయందు అంటే శంకరాచార్యులు అందుకే జాగ్రత్త పడ్డారు. నాయందు అంటే శంకరాచార్యులు ఎందు అనుకుంటారేమని. ఆయన దేవత కాదు కదా, జ్ఞాని, పరమాత్మ. ఇక్కడ నాయందు అంటే విశ్వరూపే, విశ్వరూపుడైన పరమేశ్వరే, పరమేశ్వరుడి యందు అని అర్థం. ఆవేశ్య సమాధాయ, ఆవేశ్య అంటే సమాధాయ, మనస్సును ఉంచి మనో ఏ భక్తా సంతా, ఎవడైతే మనస్సును ఉంచి దాని యందే నిలుపుకొని ఏ భక్తులైతే ఉంటారో, నాయందే మనస్సు నిలిపి ఏ భక్తులైతే ఉంటారో అలాంటి వాళ్ళు నన్ను సర్వయోగేశ్వరాణం, నన్ను అంటే ఇక్కడ ఎవరు? సర్వయోగీశ్వరాణం, యోగుల కంట గొప్పవాడు యోగీశ్వరుడు. సర్వయోగులకి ఈశ్వరుడు యోగీశ్వరుడు. సర్వయోగీశ్వరాణం, సర్వయోగులకు ఈశ్వరుడైన వాడు. అధీశ్వరం సర్వజ్ఞం, సర్వయోగీశ్వరులకు అధీశ్వరుడు అంటే ముందే ఉన్నవాడు. ఆంధ్రజ్యోతిలో బాగా రాశాడు ఇవాళ. పరమశివుడు దేవుడి కంటే, దేవుడు అనడం కంటే ఎక్కువగా అందరూ ఇష్టపడేది ఆది యోగి అని ఇష్టపడతారని. ఆది యోగి అని ఇష్టపడతారని నిజమే కదా. యోగీశ్వరుడి కంటా ముందున్నవాడు ఆది యోగి. ఆయన దగ్గర నుంచి ఈ చాతుర్మాస్య వ్రతాలు వచ్చాయి. అందువల్ల ఆది యోగి, ఆది గురువు ఆయనే, దక్షిణామూర్తి. అక్కడి నుంచే వచ్చాయి. వ్యాసుడు కాలం నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యింది. ఆయన ఆది గురువు, ఆది దేవుడు, ఆది యోగీశ్వరుడు. అలాంటి సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడైన నేను విముక్త రాగాది క్లేశ తిమిర దృష్టిం, రాగాది క్లేశ తిమిర దృష్టి లేనివాడైన నన్ను, నా యందు ఏ రాగాది ద్వేషములు లేవు, తిమిర దోషము లేదు. తిమిర దోషం అంటే కంటి పొర కప్పుకుంటే ఒక చంద్రుడు రెండుగా కనిపించినట్టుగా, అంటే అవిద్యాదోషము లేనిది అని అర్థం. ఇక్కడ ఏ దోషము లేని నిత్యయుక్తా, ఏ దోషము లేనివాడైన నన్ను
నిత్యయుక్తా అతీత అనంతర అనంతర అధ్యాయ అంత ఉక్త శ్లోకార్థ న్యాయేన సతతయుక్తా సంతః ఉపాసతే శ్రద్ధయా పరయా ప్రకృష్టయా ఉపేతా తే మే మమ మత అభిప్రేత యుక్తతమా ఇది. ఎవడైతే విశ్వరూపుడైన పరమేశ్వరుడైన నాయందు మనసు ఉంచి నిలుపుకుని ఎవడైతే భక్తులై ఉంటారో, అంటే నన్ను సర్వయోగీశ్వరులకి అధీశ్వరుడైన సర్వజ్ఞుడైన ఏ రాగద్వేష క్లేశ తిమిర దోషం లేని నన్ను నిత్యయుక్తా, అలాంటి నన్ను నిత్యయుక్తుడంటే అతీతాంతర అధ్యాయాంత ఉక్త శ్లోకార్థన్యాయేన, వెనుక అధ్యాయంలో, అతీత అంటే జరిగిపోయిన వెనుక అధ్యాయంలో చివరి ఏదైతే చెప్పామో శ్లోకార్థాన్ని దానికి తగినట్లుగా ఎవడైతే నన్నే చింతన చేస్తుంటాడో, చిత్త సమాధానం కలవాళ్ళే ఉంటారో, ఏం చెప్పాడు? మత్కర్మ కృత్మత్ పరమో భక్త సంగవర్జిత అని ఉంది కదా. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అని చెప్పాడు కదా. ఆ రకంగా ఎవడైతే ఆ చివరి శ్లోకంలో ఏదైతే చెప్పామో దానికి తగినట్లుగా ఎప్పుడూ చిత్త సమాధానం కలవాళ్ళే ఎవడైతే ఉంటాడో, భక్తి ఉంటే సరిపోదు, ఆ రకంగా వాడు అయిపోవాలి, మమైకం అయిపోవాలి. సంతః ఉపాసతే, ఈ రకంగా ఎవడైతే నన్ను ఉపాసిస్తాడో, ఎలా ఉపాసించాలి? శ్రద్ధయా అంటే శ్రద్ధతో కూడుకున్న వాళ్ళై, పరయా ప్రకృష్టియా ఉపేతా, ఆ యొక్క అధిక శ్రద్ధతోటి ఎవరైతే నన్నే ఉత్కృష్టంగా గొప్పగా ఉపాసన చేస్తారో